దేవుడు ఏం చెప్పాడు? Abraham, అబ్రహామా please come out. బయటికి రా. Chapter 12 verse 1. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనము. The Lord had said to Abraham, leave your country, your people, your father's house and go to the land I will show you. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. The father of the chosen people of God, దేవుని ప్రజలను ఏర్పరచుకున్న తండ్రి Abraham, అబ్రహాము, the Lord is giving him a call. దేవుడు ఆయనకు ఒక పిలుపునిస్తున్నాడు. I have called you. నేను నిన్ను పిలుచుకున్నాను. What should you do? నువ్వేం చేయాలి? Please say goodbye to your father's నీ house. తండ్రి ఇంటికి నువ్వు నమస్కారం చెప్పేయి. You may have been born there, brought up there, married there. నువ్వు అక్కడ పుట్టిండొచ్చు, ఎదిగుండొచ్చు, పెళ్లి వివాహం కూడా చేయబడి ఉండొచ్చు. Break away that attachment that you have with the father's house. నీ తండ్రి ఇంటితో ఉన్న సంబంధాన్ని తెంచుకోమని చెప్తున్నాడు. Time now has come for you to say goodbye to them. నీ యొక్క తండ్రి ఇంటికి నువ్వు పూర్తిగా నమస్కారం చెప్పేయి. They are heathen people. వారు అన్యజనులు, They are unbelievers. వారు అవిశ్వాసులు. You are the one whom I have chosen. నేను ఏర్పాటు చేసుకున్నాను. Come out of that family. ఆ కుటుంబంలో నువ్వు బయటకు వచ్చేయి. Secondly, రెండోదిగా come out of the country. ఆ దేశం నుండి బయటకు వచ్చేసాయి. All people are like that. మనుషులందరూ అట్లాగా ఉన్నారు. You must come out of that. నువ్వు దాని నుండి బయటకు వచ్చేయాలి. You may be wondering where to go. నువ్వు ఒకవేళ ఆలోచిస్తుంటే ఎక్కడికి పోవాలి? I will tell you where to go. నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళాలి. I will tell you where you should settle down. నువ్వు ఎక్కడ స్థిరపడాలి నేను చెప్తాను. I will be with you. నేను నీతో ఉంటాను. You will be my son. నువ్వు నా కుమారుడుగా ఉంటావు. I will be your father. నేను నీ తండ్రిగా ఉంటాను. How? ఎట్లా? When? ఎప్పుడు? Come out. బయటికి రా. Only when you come out. ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావు అప్పుడే. Abraham obeyed the call for separation. అబ్రహాము ప్రత్యేకంగా ఉండడానికి దేవుడిచ్చిన పిలుపును విధేయత చూపెట్టాడు. He obeyed the call for a separated life. ప్రత్యేకంగా ఉండాలని దేవుడిచ్చిన పిలుపుకు ఆయన విధేయత చూపెట్టాడు. God was happy with Abraham. దేవుడు అబ్రహాం బట్టి సంతోషించాడు. And God blessed Abraham. అంతేకాకుండా అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. The same God is giving us a call. అదే దేవుడు మనకు అదే పిలుపునిస్తున్నాడు. You want to be holy? నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? Do you have a desire to be holy? నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆశ నీకున్నదా? You can never be holy unless you lead a separated life. నువ్వు ప్రత్యేకంగా ఉండకపోతే నువ్వు ఎప్పటికీ కూడా పరిశుద్ధంగా It ఉండలేవు. is impossible for you. అది నీకు అసాధ్యం కూడా. You cannot grow in spiritual life. ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. You must make an effort to be separated. ప్రత్యేకంగా ఉండటానికి నువ్వు ప్రయాసపడాలి. That is the most important instruction I would like to leave with you this morning, to be holy in the sight of God. ఈ ఉదయకాల సమయంలో దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండడానికి ఈ వాక్య భాగాన్ని మీ ఎదురు పెడుతున్నాను. There is another area in which the believers ought to be peculiar and very strange in their life. మన వేరే ఇంకొక ప్రదేశంలో చాలా ప్రత్యేకంగా వింతగా ఉండాల్సిన ప్రదేశం ఇంకొక. Let us look at Exodus chapter 20. నిర్గమకాండం 20వ అధ్యాయం వైపు మన బైబిల్ని త్రిప్పుదాం. Exodus chapter 20. నిర్గమకాండం 20వ అధ్యాయము. Let us look at verse 8. 8వ వచనం వైపు చూద్దాం. 8 to 11. 8 నుండి 11 వచనాలు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశంను భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. Again, chapter 23, Exodus. అదే నిర్గమకాండం 23వ అధ్యాయము verses 11 and 12. 11-12 వచనాలు. నిర్గమకాండం 23వ అధ్యాయము 11-12 వచనాలు. 7వ సంవత్సరమున దానిని బీడువవలను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములను నీ ఒలివ తోట విషయములను అలాగుననే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ యొద్దను నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకు ఉండవలను. There are two instructions the Lord is giving in verses 10 and 10 to 12. మరి 10-12 వచనాల్లో దేవుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. Number 1. మొట్టమొదటిగా, for 6 years you will cultivate your land. మరి 6 సంవత్సరాల వరకు నీ యొక్క పంటను సమకూర్చు. In the 7th year you should not cultivate it. 7వ సంవత్సరంలో నీ యొక్క పంటను సమకూర్చుకో. Leave it off like that. దాన్ని అట్లా వదిలిపెట్టండి. There must be what is called
a Sabbath rest for the land. మరి అది ఎట్లా అంటే సబ్బాతు విశ్రాంతిగా ఆ యొక్క ప్రదేశాన్ని ఆ సంవత్సరాన్ని వదిలేయండి. In verse 12, 12వ వచనంలో the Lord says, ప్రభు చెప్తున్నాడు, every man and every woman, ప్రతి మనిషి, ప్రతి స్త్రీ, every animal also, ప్రతి జంతువు కూడా they all must rest for one day after working for 6 days. 6 దినాలు పని చేసిన తర్వాత 7వ దినం వారందరూ విశ్రమించాలి. At the time the Lord gave this commandment, దేవుడు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు, you know, there were no names given for the days called Sunday, Saturday, Wednesday, Tuesday, like that. ఇప్పుడు మనం పిలుస్తున్నట్లు సోమవారం, మంగళవారం, బుధవారం అట్లా దినాలకి పేర్లు లేవు. అప్పుడు All that the Lord said was, దేవుడు చెప్పినంత ఒకటి ఏంటంటే, for every 6 days that you work, మరి 6 దినములు మీరు పని చేసిన తర్వాత when you move on into the 7th day, మీరు 7వ దినంలో ప్రవేశిస్తున్నప్పుడు that should be a total rest day for you. ఆ దినము పూర్తిగా విశ్రాంతి దినంగా మీకు ఉండాలి. You should give rest to your body, మీ యొక్క శరీరాలను విశ్రాంతి తీసుకోవాలి. your servants, మీ యొక్క పనివాళ్ళు, your animals, మీ పశువులు, everything must be resting. ప్రతిదీ కూడా విశ్రాంతి తీసుకోవాలి. That is the law given by God. ప్రభు అయిన దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇది. God himself rested on the 7th day. ప్రభు అయిన దేవుడు అట్లాగా 7వ దినం విశ్రమించాడు. And when we rest like that, ఆయన అట్లా విశ్రమించినప్పుడు, when we rest like that, మనం అట్లా విశ్రమించినప్పుడు what is it that we are expected to do? మనం ఏం చేయాలని ఆశపడుతున్నారు? We should not do any work, మనం agree? ఏది కూడా చేయకూడదు. But what is it that we should do? మనం ఏం చేయాలి మరి? On that day, ఆ దినమున we should be praising God and worshiping God దేవుణ్ణి స్తుతిస్తూ and ఆరాధించాలి. thanking God, అంతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. remembering his mercy, his goodness towards us in the last 6 days. ఈ మిగిలిన 6 దినములు దేవుడు చూపెట్టిన మంచితనమును, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ఉండాలి. Remember that it is God who gives you the ability, the power of mind and body to earn, to work and to live. సంపాదించడానికి, బ్రతకడానికి, జీవించడానికి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనం దేవుని కృతజ్ఞతలు. Turn with me to the book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండం వైపు మన బైబిల్ని తిప్పుదాం. Look at chapter 8 8వ అధ్యాయం వైపు తిప్పుదాం. and let us turn to verse 18. 18వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. Again the last part you read. Meeku సామర్థ్యము మీరు భాగ్యము కొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. What do you mean by that? దాని అర్థం ఏంటి? Please listen to me, understand carefully. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. Read that last part. మీకు సామర్థ్యము కలగజేయవాడైనే. దేని కొరకు? మీరు భాగ్యము సంపాదించుకున్నటకు. In order to earn, in order to work. పని చేయడానికి, సంపాదించడానికి. Who is giving us the ability? ఎవరు మీకు సామర్థ్యం ఇస్తున్నారు? Who? ఎవరు? God. దేవుడు. So what should you do on the 7th day? కాబట్టి 7వ దినం మీరు ఏం చేయాలి? What should you do? మీరు ఏం చేయాలి? Praise the Lord. దేవుని స్తుతించండి. Thank the Lord. దేవునికి కృతజ్ఞతలు Worship చేయండి. the Lord. దేవుని ఆరాధించండి. That is what you should do. అది మనం చేయాలి. And that is the one thing that God very clearly told all the people of Israel. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు చేయమని చెప్పిన పని ఇది. At several places the Lord gave them a call. You shall worship the Lord your God. మరి అనేక స్థలాల్లో దేవుడు చెప్పాడు, మీ ప్రభు అయిన దేవుని మీరు ఆరాధించాలి. In the New Testament times, మరి నూతన నిబంధన in కాలంలో, the early apostolic church, మరి అపోస్తుల మొదటి సంఘంలో, those churches, they were practicing this. They were gathering after every 6 days. On the first day of the week they gathered to worship the Lord. ఆ సంఘాలు ఇట్లా చేశాయి. ప్రతి 6 దినముల తర్వాత 7వ దినం అందరూ కలుసుకొని దేవుని ఆరాధించేవారు. A true believer will never be at home when it is the worshiping day, the holy Sunday. నిజమైన విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని ఆరాధించాల్సిన దినమున, దేవుని కృతజ్ఞత చెల్లించాల్సిన దినమున ఇంట్లో కూర్చోడు. When God is giving us a holiday like that, దేవుడు మనకు ఒక విశ్రాంతి దినం అట్లా ఇచ్చినప్పుడు, in India it is Sunday, అది ఆదివారం అయితే, in many countries it is Sunday, వేరే దేశాలు అది ఆదివారం అయినది, in Muslim countries it is Friday, మరి ముస్లిం దేశంలో అది శుక్రవారం కావాలి. whether it is Friday or Saturday or Sunday, అది ఒకవేళ శుక్రవారమైన, శనివారమైన, ఆదివారమైన, whichever the day that is declared in that country as a weekly holiday, ఒకవేళ అది ఆ వారాంతంలో సెలవు దినంగా ఏదైతే దినం ప్రకటించబడుతుందో, that is the day that a believer must use for rest
and for worship. ఆ దినమును ఆ విశ్వాసి విశ్రాంతి దినంగా వినియోగించుకొని దేవుని ఆరాధించాలి. Do you want to be holy? నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నావా? Show obedience in this area. మరి ఈ విషయంలో కూడా నువ్వు విధేయత చూపెట్టు. Show obedience in this area. ఈ విషయంలో కూడా నువ్వు విధేయత చూపెట్టు. You shall worship the Lord your God. మీ ప్రభువైన దేవుణ్ణి మీరు ఆరాధించాలి. You will not allow anything to come in the way of your worshiping him. మరి దేవుని ఆరాధించే విషయంలో ఏది కూడా అడ్డు రానివ్వకండి. You will be willing to make any adjustments, any sacrifices. You will be even willing to undergo any loss to be in the house of God on time and to worship him along with the people of God. మరి దేవుని ప్రజలతో పాటు కలిసి దేవుని ఆరాధించడానికి అన్ని మరి నిన్ను నీవు సమర్పించుకొని అన్ని త్యాగం చేసి రావాలి. What do some of the believers do today? మరి ఈ రోజు కొంతమంది విశ్వాసులు ఏం Oh, చేస్తున్నారు? they have a big program on Sunday. ఆదివారం దాని పెద్ద ప్రోగ్రామ్ వాళ్ళకు ఉంటది. Nowadays there is another other thing that is happening. People have meetings and conferences on Sunday. మరి ఇంకొక దినం ప్రజలు ఏం చేస్తున్నారు? వారికి కూటములు మరి కాన్ఫరెన్సులు పెట్టుకుంటున్నారు. I hate it and I condemn that practice, whoever it may be practicing మరి that. ఎవరైతే ఆ దినం అట్లా చేస్తారో నేను వారిని ఖచ్చితంగా ఖండిస్తున్నాను. One day in a week, వారంలో ఒక్క దినము God is telling us to rest and to meditate and to worship him and to be close with him. దేవుడు మనల్ని విశ్రాంతి తీసుకోమంటున్నాడు. అంతేకాకుండా దేవునికి సంబంధం దగ్గరగా ఉండి దేవుని ఆరాధించమని You చెప్తున్నాడు. should not do any other business on that day. ఆ దినంలో నువ్వు వేరే ఏ వ్యాపారం కూడా చేయడానికి Oh, వీలేదు. there are many people today, parents, they send their children to big institutes and those institutes tell these children to come specially on Sunday morning. మరి ఎంతో మంది విశ్వాసులు వారి పిల్లల్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లను పంపించి ఆ దినం ఆ ఇన్స్టిట్యూట్ గురించి చెప్తారు, మీరు ఆ దినమే పిల్లల్ని పంపించండి అని. And I have not seen a parent telling, don't go on Sunday to any institute. మరి ఏ తల్లిదండ్రులు నేను చూడలేదు ఆదివారం మీరు మీ కళాశాలకు వెళ్ళొద్దని చెప్పండి. They want their children to go there, leaving the worship and leaving Sunday church. సంఘం వదిలిపెట్టి ఆరాధన వదిలిపెట్టి Whom are you honoring? Whom are you honoring? ఎవరిని మీరు గణపరుస్తున్నారు? What is it that you are running after? మీరు దేని వెనకాల పరిగెడుతున్నారు? It is the Lord who will give us jobs. దేవుడు మనకు ఉద్యోగాలు ఇస్తాడు. It is the Lord who will give us the ability to work and earn and be happy. పని చేయడానికి సంతోషంగా ఉండడానికి సంపాదించడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. On the Lord's day, that is Sunday, మరి ప్రభు దినం నాది ఆదివారంగా if you are a true believer, నువ్వు నిజంగా విశ్వాసం అయితే you should be found in the house of God. నువ్వు దేవుని ఆరాధించే స్థలానికి వెళ్ళు. You should be willing to make all sacrifices. నువ్వు అన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. If your breakfast is not ready, fast and come to the church. ఒకవేళ నీ ఉదయ పలహారం సిద్ధంగా లేకపోతే ఉపవాసం ఉండి God వచ్చేసేయ్. will give you the best of health. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. Man does not live by bread alone. రొట్టె వలన మాత్రం మనిషి బ్రతకడు. There was a young man some years ago. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు ఉన్నాడు. His name was William. ఆయన పేరు విలియము. He was working in a coal mine. ఆయన ఒక బొగ్గు గనుల్లో పనిచేస్తున్నాడు. And he was a young believer, ఆయన ఎంతో మంచి విశ్వాసి. bubbling with joy, ఆయన ఎంతో సంతోషంతో full ఉంటాడు. of enthusiasm to witness for the Lord. మరి దేవుని కొరకు మంచి సంతోషమైన సాక్షిగా ఉన్నాడు. One day, కానీ ఒక దినమున on Saturday, శనివారమున when he was coming out of the work, ఆయన పని చేసుకుని బయటకు his boss వస్తున్నాడు. called him and said, ఆయన యజమాని ఆయన పిలిచాడు. tomorrow Sunday morning you must come to the pit. రేపు ఆదివారం నన్ను బొగ్గు కనికి రావాలి. I will give you a little work, you must do it. నీకు కొంచెం పని ఇస్తాను, అది చేయాలి. There is some leakage of somewhere and you have to pump out the water from that particular spot. మరి నీళ్ళ దగ్గర కొంచెం లీకేజ్ ఉన్న తను సరి చేయాలని చెప్పాడు. William did not know what to do. మరి విలియంకి ఏం చేయాలో అర్థం కాలేదు. He went home, ఆయన ఇంటికి వెళ్ళాడు, knelt down, మోకరించాడు, cried bitterly, ఎంతో వేదనతో ఏడ్చాడు. Lord, what shall I do? దేవా నేను ఏం చేయాలి? This is my job. ఇది నా పని. He is my boss. ఆయన నా యజమాని. He is giving me work on Sunday morning. ఆదివారం ఉదయం ఆయన నాకు పని Lord, ఇచ్చాడు. what shall I do? నేనేం చేయాలి? Lord, I want to worship you. దేవా నేను I ఆరాధించాలని, want to be in your house. నీ ఇంటిలో నేను ఉండాలి. Nothing gives me greater pleasure than to be in the house of God. నీ మందిరంలో ఉండడం కంటే వేరే సంతోషం ఏది కూడా నాకు లేదు. What am I to do, Lord? నేనేం చేయాలి దేవా? He prayed ఆయన ప్రార్థన చేశాడు. and the Lord gave him the courage. ఆ దేవుడు ఆయనకు ధైర్యం ఇచ్చాడు. Go ahead, Williams, I am with you. విలియం ధైర్యంగా ముందుకు నేను నీతో ఉన్నాడు. I am with you. నేను నీతో ఉన్నాను. He did not go to the work. ఆయన పని చేయడానికి వెళ్ళలేదు. He went to the church. ఆయన సంఘానికి వెళ్ళాడు. Next morning, Monday morning, మరి సోమవారం ఉదయంన he went a bit early to the place. ఆయన పని స్థలానికి కొంచెం ముందెళ్ళాడు. He said to himself, let me go early and do a bit of that work given to me by my boss. ఆయన అనుకున్నాడు కొంచెం ముందుగా వెళ్ళి ఆయన ఇచ్చిన పని ముందుగా చేసి బాస్ కి చెప్దాం అనుకున్నాడు. Then what happened? కానీ ఏం జరిగింది? On that day morning, the boss came 1 hour before.
ఆ దినమున ఆ యజమాని ఒక గంట ముందు వచ్చాడు. And then he saw this man coming. ఆయన ఈ మనిషి రావడం He said, where were you yesterday? నిన్న దినం ఎక్కడికి You didn't do పోయావు? the job that I gave you. నిన్న నీకు ఇచ్చిన పని నువ్వు You చేసావు. are a disobedient fellow. అవిధేయత చూపెట్టిన మనిషివి. William didn't say anything. He said, I am sorry. విలియం ఏం చెప్పలేను, క్షమించాను అడిగాడు. I went to the church. నేను సంఘానికి వెళ్ళాను. I wanted to honor my నా God. దేవుని నిన్ను గణపరచాలనుకున్నాను. I wanted to be in the house of God. నేను దేవుని మందిరంలో ఉండాలని Please ఆశపడ్డాను. forgive me. దయచేసి నన్ను క్షమించు. But the boss was very angry. కానీ యజమాని చాలా కోపంగా ఉన్నాడు. He said, from 1st of next month, you will not be working here. మరి తర్వాత వచ్చే నెల మొదటి తారీఖు నుండి నువ్వు పని ఇక్కడ చేయొద్దు. You have just a few more days in this month to work. ఈ నెలలో కొన్ని దినాలు మాత్రమే నువ్వు పనిచేయడానికి After వీలేదు. that, you have no job with us. ఆ తర్వాత నాకు ఉద్యోగం చేయడానికి వీలేదు, వెళ్ళిపోమని He చెప్పాడు. said, thank you. అని చెప్పాడు. వందనాలు. William thanked God. విలియం దేవునికి He స్తుతించాడు. had a tremendous faith in God. ఆయన నిజంగా ఎంతో విశ్వాసం దేవునిలో He ఉన్నది. praised God. ఆయన దేవుని స్తుతించాడు. And for the remaining few days of that month, William was working with joy, and he was working more actively, and he was turning out a little more work. ఆ మిగిలిన కొన్ని దినముల ఆ నెలలో ఎంతో సంతోషంగా చురుకుగా ఆయన పని చేశాడు. He was never bitter towards anybody. మరి ఎవరి మీద కూడా ఆయన కోపంగా లేడు. The boss was observing this man. యజమాని ఈ యొక్క వ్యక్తిని గమనిస్తా I ఉన్నాడు. told him that he will be out of the job, నేను చెప్పాను ఈయన పనిలో నుంచి but వెళ్ళిపోతాడని. this fellow is working more మరి enthusiastically, ఎంతో చురుకుగా ఇంకా ఈ వ్యక్తి పని and he చేస్తున్నాడు. is working happily. ఆయన ఎంతో సంతోషంగా పనిచేస్తున్నాడు. Oh, he is a wonderful fellow. ఓ ఈయన చాలా అద్భుతమైన వ్యక్తి. His God is really wonderful. ఆయన దేవుడు నిజంగా అద్భుతం. Oh, I wish everybody in my pit, in my company will be like that. మరి నేను నా పనిలో పనిచేసే ప్రతి వ్యక్తులు ఇట్లా ఉండాలని So కోరుతున్నాను. on the last day of the month, కాబట్టి ఆ నెలలో చివరి దినమున the boss called William. ఆ యజమాని విలియంని పిలిచాడు. He said, come. రా ఇక్కడికి. I told you not to work from 1st of next month. మరి వచ్చే నెల మొదటి దినంలో నువ్వు పని చేద్దని నేను నీకు But చెప్పాను. now I have changed my mind. కాబట్టి ఇప్పుడు నా మనసుని I have been మార్చుకున్నాను. watching you. నేను నిన్ను చూస్తున్నాను. You love the Lord, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. and you also love the work here. అంతేకాకుండా నువ్వు ఇక్కడ చేసే పనిని కూడా ప్రేమిస్తున్నావు. You are not bitter towards me, నువ్వు నా మీద కోపంగా నువ్వు లేవు. and you have been working more in these few days. మరి ఈ కొన్ని దినాలు చాలా కష్టపడి పని చేస్తున్నావు. You are very unusual. You are very peculiar fellow. నువ్వు మామూలుగా లేవు, చాలా ప్రత్యేకమైన వానిగా You ఉన్నావు. are different from other people. వేరే వ్యక్తుల కంటే నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు. I want you to continue. నీవు పనిలో ముందు కొనసాగడం నేను కోరుతున్నాను. I am happy about you, Williams. నిన్ను బట్టి నేను సంతోషపడుతున్నాను. Not only that, అంతేకాకుండా from now onwards, I will never give you work on Sunday morning. మరి ఇక్కడ నుండి ఆదివారం ఎప్పుడు కూడా నీకు పని ఇవ్వను. I will never do that. నేను ఎప్పుడు అది చేయను. Keep it up. Honor the Lord. దేవుని అట్లాగే స్తుతిస్తా ఉండు. In a very few months' time, కొన్ని నెలల తర్వాత William was given promotion in that place. మరి ఆ స్థలంలో విలియంకి మరి ప్రమోషన్ ఇవ్వబడింది. How did it happen? ఎట్లా ఇది జరిగింది? Why did it happen? ఎందుకు జరిగింది? Because William was determined to be different from other people. మరి ఎందుకంటే విలియము వేరే మనుషుల కంటే ప్రత్యేకంగా ఆయన ఉన్నాడు. He was wanting to be holy in the sight of God. దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. He wanted to honor God. ఆయన దేవుని గణపరచాలని ఆశపడ్డాడు. Nothing would come in the way of his love and loyalty to God. దేవునికి ఇచ్చే మర్యాదలో ప్రేమలో ఏది కూడా మధ్యలో అడ్డురానివ్వలేదు. That is how you and I should be. అట్లాగా నీవు నేను ఉండాలి. There are many things I can say on this matter. మరి ఈ విషయంలో నేను ఇంక ఎన్నో విషయాలు చెప్పగలను. I would just like to share with you one other area in which we must make extraordinary effort to be holy in the sight of God. దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండడానికి ఇంకెక్కువ ఆసక్తి చూపడానికి ఇంకొక ప్రదేశం. Turn with me to 2 Timothy chapter 3. నా బైబిల్ గ్రంథంలో 2వ తిమోతి వైపు మనం తిప్పుదాం. 2 Timothy chapter 3. 2వ తిమోతి 3వ అధ్యాయము. Mark this, there will be terrible times in the last days. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. People will be lovers of themselves, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, lovers of money, ధనాపేక్షులు, boastful, బింకములాడువారు, proud, అహంకారులు, abusive, దూషకులు, disobedient, తల్లిదండ్రులకు అవిధేయులు, ungrateful, కృతజ్ఞత లేని వారు, unholy, అపవిత్రులు, without love, అనురాగరహితులు, unforgiving, అతిద్వేషులు, slanderous, అపవాదకులు, without self-control, అజితేంద్రియులు, brutal, క్రూరులు, సజ్జన ద్వేషులు, not lovers of the good, సజ్జన ద్వేషులు, treacherous, ద్రోహులు, rash,
మూర్ఖులు, conceited, గర్వాంధులు, lovers of pleasure rather than lovers of God, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, having a form of godliness but denying its power. పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించేవారు. We just stop there and look at the long list that is mentioned there. ఒకసారి ఇక్కడ ఆగి మొత్తం పట్టికను ఒకసారి చూడండి. What kind of people there will be in the last days of the world? అంత్య దినాల్లో ఎట్లాంటి మనుషులు ఉంటారో ఇక్కడ చూడండి. What kind of people there will ఎట్లాంటి be? మనుషులు ఇక్కడ ఉంటారు. You find a big list there, ఇక్కడ ఒక పెద్ద పట్టికను మనం చూస్తున్నాం. and the list is headed by two important sins. మరి రెండు ప్రాముఖ్యమైన పాపాల ద్వారా ఈ యొక్క పట్టికంతా రాయబడి ఉంది. What is number one? మొట్టమొదటిది ఏంటి? Look at your Bibles and tell. బైబిల్ గ్రంథం వైపు చూసి నాకు చెప్పండి. In the last days, అంత్య దినాల్లో men will be what? మనుషులు ఏమైతారు? గట్టిగా చెప్పండి. They will be selfish. వారు స్వార్థ ప్రియులైతారు. Men will be more and more and more and more selfish. మనుషులు ఎక్కువగా స్వార్థ ప్రియులైతారు. Father will be selfish. తండ్రి స్వార్థపరుడైతాడు. Mother also will be selfish. తల్లి స్వార్థపరులైతుంది. Daughters will be selfish. కుమార్తెలు Brother becomes selfish. మరి సహోదరులు స్వార్థపరులు. Sister becomes selfish. సహోదరులు స్వార్థపరులు. Within the family also. కుటుంబంలోనే Everybody becomes selfish. ప్రతి ఒక్కరు స్వార్థపరులైతారు. So what should the believer do? కాబట్టి విశ్వాసి ఏం చేయాలి? If you should be holy, నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే you should be different. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. If you should be different, నువ్వు ప్రత్యేకంగా ఉండాలనుకుంటే what should we build? మనం ఏం చేయాలి? We should be unselfish. మనం ఆ స్వార్థపరులుగా ఉండకూడదు. We should be unselfish. మన స్వార్థపరులుగా ఉండకూడదు. That is called holiness. అదే పరిశుద్ధత. Being unselfish, it helps you to be holy. స్వార్థపరులుగా ఉండకుండా In ఉండడం the sight of God, you are holy. దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండగా. Why? ఎందుకు? When 90% are selfish, when you are unselfish, you are different. You are peculiar. You are strange. You are uncommon. 90% మంది స్వార్థపరులుగా ఉన్నప్పుడు నువ్వు స్వార్థంగా ఉండకుండా ఉంటే నువ్వు వారికంటే ప్రత్యేకంగా ఉన్నావు, వింతగా ఉన్నావు. And the Lord's call to the believer is, you should be different people and not conformed to the world, but you should be transformed. దేవుని పిలుపు ఏమనంటే మీరు లోకంతో సాంగత్యం కలిగి ఉండకుండా లోకంతో వేరుగా రూపాంతరం చెంది ఉండాలని చెప్తున్నాడు. We should be unselfish. మనం స్వార్థపరులుగా ఉండకుండా If you cannot be unselfish, you cannot be holy. నువ్వు స్వార్థపరులుగా ఉండకుండా ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. How can you be unselfish? నువ్వు ఎట్లా స్వార్థపరులుగా ఉండకుండా How ఉండగలవు? can you be unselfish? ఎట్లా ఉండగలవు? You must have a growing concern and love towards the other people more than for yourself. నీకంటే ఎక్కువగా ఇతరుల ఎడల ప్రేమ, ఆ సహవాసం ఎక్కువ, వారి గురించిన పట్టింపు ఎక్కువ నీకు పెరగాలి. How often are you showing that spirit? నువ్వు ఎట్లా అటువంటి ఆత్మ కలిగి ఉంటావు? Are you more concerned about other people? ఇతరుల గురించి ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నావా? Examine ourselves. మిమ్మల్ని మీరు పరీక్షించుకుందాం. The second thing it is mentioned, I am not going to examine all that long list. మరి ఒక We పెద్ద will have to sit until evening. ఈ పెద్ద పట్టిక చెప్తే సాయంత్రం దాకా కూర్చోవాల్సి వస్తుంది. We will harp upon only the next important sin there. మరి రెండో ప్రాముఖ్యమైన పాపం చూసుకుందాం. What is that? ఏంటది? People will be what? మనుషులు ఏమైతారు? Lovers of money. ధనాపేక్షలు అవుతారు. Lovers of money. ధనాపేక్షలు. Beware of that. జాగ్రత్త పడండి. Today, ఈ రోజుల్లో all people seem to be lovers of money. మనుషులు అందరూ కూడా ధనాపేక్షలుగా ఉంటున్నారు. Oh, believer is a lover of money. Elder also lover of money. Pastor becomes a lover of money. విశ్వాసులు, పెద్దలు, సంఘ కాపరులు, Everybody seems to be lover of ప్రతి ఒక్కరు money. ధనాపేక్షలు అయిపోయారు. Many people enter into the ministry ఎంతో మంది సేవలకు వస్తారు, with a very honest intention, ఎంతో మంచి ఉద్దేశంతో వస్తారు, without love for money. డబ్బు గురించి ప్రేమ లేకుండా Within వస్తారు. a very short time they develop love for money. మరి తక్కువ సమయంలోనే ధనాపేక్షలు అయిపోతారు. Many people begin beautifully but they end up as lovers of money. ఎంతో సంతోషంగా మంచిగా మొదలు పెడతారు కానీ ధనాపేక్షలుగా ముగిస్తారు. No wonder it is prophesied in the Bible. ఎక్కడ మరి బైబిల్లో ఇట్లాంటి ప్రవచన That వాక్యం చెప్పడం in the last days, అంత్య దినాల్లో men will be lovers of money. మనుషులు ధనాపేక్షలు అవుతారు. For the sake of money they will do anything. డబ్బు కొరకు వారు ఏదైనా చేస్తారు. Beware of that. దాని విషయమై జాగ్రత్త పడండి. Bible says, దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది, be free from the love of money. ధనాపేక్ష లేని వారై ఉండండి. You must be free from the love of money. ధనాపేక్ష లేని వారుగా మీరు ఉండాలి. In the book of Exodus 23:8,
నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో the Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, keep yourself away from bribes of any kind. Bribes. 7 దినములు 23:8. 23వ అధ్యాయం 8వ వచనము. లంచం తీసుకోవద్దు. లంచము తీసుకొనకూడదు. That thought is running all through in the New Testament. మరి నూతన నిబంధనలో అదే ఆలోచన ముందుకెళ్తుంది. You should not run after money. నీవు డబ్బు వెనకాల పరిగెత్తకూడదు. Whatever the Lord has given you, you be satisfied. దేవునికి ఏదైతే ఇచ్చాడో దానిలో తృప్తి కలిగి ఉండాలి. Godliness with contentment is great gain. మరి సంతృప్తి సహితమైన భక్తి ఎంతో లాభసాధకమైనది. The Bible says we brought nothing into the world and you take nothing out. బైబిల్ చెప్తుంది, లోకంలో మనకి ఏది తీసుకురాలేదు, మనం ఏం తీసుకొని వెళ్ళము. And therefore, కాబట్టి let us be satisfied with what God has given to us. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిలో తృప్తి కలిగి మనం ఉందాం. How can you be free from the love of money? మరి ధనాపేక్ష లేని వారుగా మనం ఎట్లా ఉండగలము? How can it be? ఎట్లా ఉండగలము? You must lead a contented life. నీవు తృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. You must lead a contented life. నువ్వు తృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. Turn with me to the book of Nehemiah. నెహెమ్యా గ్రంథం వైపు మా బైబిల్ తిప్పుదాం. నెహెమ్యా chapter 5. 5వ అధ్యాయం. Let us read verse 14 onwards. 5వ అధ్యాయం, నెహెమ్యా 5వ అధ్యాయం 14. Let us read verse 14. 14వ వచనం చదువుకుందాం. Moreover, from the 20th year of King Artaxerxes, when I was appointed to be their governor in the land of Judah, until his 32nd year, that is for 12 years, neither I nor my brothers ate the food allotted to the governor. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా ఆర్తహషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. Read the last part of the sentence. అధికారికి రావాల్సిన సొమ్మును నేను కాని నా బంధువులు కాని తీసుకొనలేదు. Who is Nehemiah here? నెహెమ్యా ఇక్కడ ఎవరు? He is appointed as the governor of the province. ఆయన అక్కడ రాజుగా నియమింపబడ్డాడు. And governor has his own salary, has his own allowances. ఆ అధికారికి కావాల్సిన డబ్బు అన్ని కూడా ఆయనకు చెందుతాయి. And what is Nehemiah telling us here? కనుక నెహెమ్యా ఏం చెప్తున్నాడు? For 12 years when I was the governor, 12 సంవత్సరాలు అధికారిగా ఉన్నప్పుడు I did not use that money that was meant for the governor for his food. ఆయన ఆహారానికి సంబంధించిన ఆ డబ్బును ఆయన ఎప్పుడు ముట్టుకోలేదని చెప్పాడు. He did not go in for the rich and the costly food. ఆయన మంచి ఖరీదైన భోజనం కొరకు ఆయన వెళ్ళలేదు. He says, I have refused to use that allowance of the governor. మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన ఆ అలవెన్స్ డబ్బును నేను ఉపయోగించలేదని చెప్తున్నాడు. If he had used it, there is nothing wrong in it, no sin in it. ఒకవేళ ఆ డబ్బును ఆయన ఉపయోగిస్తే దాంట్లో ఏ తప్పు లేదు, ఏ పాపం కూడా లేదు. Why? Because it is part of his pay. ఎందుకంటే ఆయన వచ్చే రాబడిలో అది ఒక భాగంగా ఉన్నది. It was his legitimate amount. ఆయన రావాల్సిన రాబడిలో అది ఒక భాగము. But he said, I did not touch it, I did not use it, I did not take it. కానీ ఆయన చెప్తున్నాడు, దాన్ని తీసుకోలేదు, ముట్టలేదు, దాన్ని వాడలేదని చెప్తున్నాడు. How many believers can do that today now? ఎంతమంది విశ్వాసులు ఇట్లాంటి పని ఈ రోజు చేయగలరు? Which believer will say, no, this salary is enough for me, I don't want this extra? ఏ విశ్వాసం చెప్పగలరు? జీతం సరిపోతే ఇంకా వేరే ఎక్కువ డబ్బు అవసరం లేదు. On the other hand, every 3-4 years, the people everywhere, they agitate for more DA, more allowances, more facilities, and this goes on till the Lord comes. మరి ఇంకొక వైపు ఏం జరుగుతుంది? ప్రతి 3-4 సంవత్సరాల తర్వాత జీతం కంటే ఎక్కువ ఎలవెన్స్లు వేరే డబ్బును సంపాదించుకోలేదు. దేవుని రాకడ వరకు ఇట్లా కొనసాగుతుంది. I remember 40 years ago, 40 సంవత్సరాల క్రితం ఒక విషయాన్ని గుర్తుంచుకున్నాను. there was in the government of Nizam the king, మరి నిజాం ప్రభుత్వంలో Nizam gave only 1 month maternity leave to all the ladies. మరి స్త్రీలందరికీ ప్రసూతి కొరకు 1 నెల మాత్రమే ఆయన so a lady will go for maternity and she will come back after 1 month. మరి ఆ స్త్రీ ప్రసూతి కొరకు వెళ్ళి నెల తర్వాత తిరిగి వచ్చేది. The people agitated later on. ఆ తర్వాత మనుషులు they said no, 1 month is not enough, there must be 2 months. లేదు 1 నెల సరిపోదు, 2 నెలలు కావాలని చెప్పారు. So the government gave 2 months. కాబట్టి ప్రభుత్వం 2 నెలలు ఇచ్చింది. Again after some more years, ఆ కొన్ని నెలల తర్వాత again the people agitated. మరలా పీపుల్ దాన్ని తిరస్కరించారు. No, 2 months is not enough, you must give 3 months. లేదు 2 నెలలు సరిపో 3 నెలలు అని అడిగారు. So 3 months also is now given. కాబట్టి 3 నెలలు కూడా ఇప్పుడు ఇవ్వబడింది. And now the men are agitating, not only leave for our wives, you must give leave for the men also, husbands, when their wives go
for maternity. మరి మనుషులు ఇప్పుడు మగవారు ఏం చెప్తున్నారు అంటే లేదు స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా లీవ్ ఇవ్వాలని చెప్తున్నారు. Where will it end? మరి Where will it end? ఎక్కడ ఇది ముగిస్తది? You go on asking and they are going on giving. ఇట్లా అడగటం మొదలు పెట్టుకుంటే ఎట్లా వారు If they don't give, you go on strike. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనం స్ట్రైక్ చేస్తాం. Where are you reaching the point of contentment? మరి తృప్తి పడే విషయంలో నువ్వు ఎక్కడ కలుస్తున్నావు? There is a Telangana proverb I used to hear. ఇచ్చేటోడు ఉంటే సచ్చినోడు కూడా లేచేస్తాడట. It doesn't need any translation. Don't worry. Where are we reaching the contentment in our lives? తృప్తి కలిగి ఉండడం జీవితంలో తృప్తి కలిగి ఉండడం ఎక్కడ మనం కలుస్తున్నాం? In writing letter to Timothy, తిమోతికి పౌలు రాస్తూ in chapter 6, 6వ అధ్యాయంలో in verse first letter, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో in verse 6 again, 6వ వచనంలో, chapter 6 verse 6, మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో the Lord God is telling us, ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అని చెప్తున్నాడు. Two things are mentioned there. రెండు విషయాలు ఇక్కడ చెప్పబడినాయి. Godliness, fear of God, faith in God. దైవభక్తి, దేవుని యందు భయం కలిగి ఉండుట. Next one, రెండోది, you want to be holy? నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? Remember the next thing. ఒక విషయం రెండోది గుర్తుపెట్టుకో. Have contentment in your life. నీ జీవితంలో తృప్తి కలిగి ఉండు. Have contentment in your life. నీ జీవితంలో తృప్తి కలిగి ఉండు. You cannot be holy in the sight of God if you are not content. నువ్వు తృప్తిగా లేకపోతే దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండు. No man can be holy in the sight of God if you are not content. తృప్తి కలిగి లేకపోతే ఏ మనిషి కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండలేడు. Be content with what God has given to you. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండు. Don't run after wealth. డబ్బు వెనకాల పరిగెత్తకు. Many people break their families. The husband goes to some place, wife goes to some place, wife is at one place, husband is somewhere in the distant land. And he doesn't know what is happening here. She doesn't know what is happening to that man. ఎన్నో కుటుంబాలు వేరైపోతే భర్త ఒక దగ్గర పని చేస్తాడు, భార్య ఒక దగ్గర పని చేస్తారు. ఆమెకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఈయనకి ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందో. All that is happening is they are getting a little more money. అంతా ఏం జరుగుతుందంటే వారికి ఎక్కువ డబ్బు వస్తుంది అంతే. In many cases the wife ran away with some other man. In many cases the husband ran away with some other man. ఎన్నో సందర్భాల్లో భార్య ఇంకొక పురుషుని తీసుకొని వెళ్ళిపోతుంది, ఇక్కడ పురుషుడు ఇంకొక స్త్రీని తీసుకొని వెళ్ళిపోతుంది. When will you learn contentment? ఎప్పుడు మనకు తృప్తి కలిగి ఉంటాం? Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, godliness and contentment. దైవభక్తి, తృప్తి. You can be holy. నీవు Do you have a desire to be holy? ఒకవేళ నీకు పరిశుద్ధంగా ఉండాలని ఆశ ఉంటే, Do you have the desire to be నీకు holy? ఆశ ఉన్నదా పరిశుద్ధంగా ఉండాలని? Do not love money. డబ్బును ప్రేమించొద్దు. Do not love money. డబ్బును ప్రేమించొద్దు. God will meet your needs. దేవుడు మీ అవసరతలను తీరుస్తాడు. He knows our needs. ఆయన మన అవసరతలు తెలుసు. And He will meet our needs. ఆయన మన అవసరతలు తీరుస్తాడు. There are many areas in which we ought to be holy, but the time does not permit me to dwell upon them. పరిశుద్ధంగా ఉండటానికి ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, కానీ సమయం సరిపోవట్లేదు. But what little I have shared మరి on the authority and the inspiration of God, you please remember them and continue to meditate upon them. దేవుని అధికారం చొప్పున ఆయన ఆత్మ నడిపింపు ద్వారా నేను ఏదైతే కొంచెం చెప్పానో దాన్ని మీరు ధ్యానిస్తూ ముందుకెళ్ళండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం.